జిల్లాలో అనేక అద్భుతమైన జలాశయాలున్నాయి. ప్రకృతి సౌందర్యాలకు నిలయాలుగా ఉన్నాయి. వేల మంది పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. గుట్టలు అరకులోయ అందాలను మరిపిస్తాయి. ఈ కొండలు పచ్చదనానికే కొత్త అర్థాన్ని ఆపాదిస్తాయి. ఈ పచ్చని గుట్టల్లో పారే సెలయేళ్లు శ్రావ్యమైన సరిగమలను వినిపిస్తాయి. ప్రకృతికే కన్ను కుట్టేంత అందమైన జలపాతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కాశ్మీర్ లోయను తలపిస్తున్న ఈ ప్రాంతం ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉంది. భద్రాచలం డివిజన్లోని వెంకటాపురం మండలం మూకునూరు గుట్టలు ఇది. ప్రకృతి సౌందర్యం ఈ కొండల సొంతం. అబ్బురుపరిచే అందాలతో కనువిందు చేస్తున్న ఈ మూకునూరు గుట్టల్లోనే సెలయేళ్లు సరిగమ్ములు మరో ఎత్తు. బాహ్య ప్రపంచం నుంచి అరణ్యంలో 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే గలగల పారే నీటి సవళ్లు క్రమంగా చెవిన పడతాయి. ఆ తర్వాత రాళ్లపై నాట్యం చేస్తూ దూసుకెళ్తున్న జలపాతాలు ఒక్కొక్కటిగా కనిపించి కనులకు సంబరాన్ని తీసుకొస్తాయి. అలా ముందుకు సాగుతుంటే ఒకదాని కింద మరొకటి దర్శనమిస్తూనే ఉంటాయి. ఒక్కో జలపాతం దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి దూకుతూ నేత్రాలను కట్టిపడేస్తుంటాయి. కనులతో చూస్తుంటేనే కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కొక్కటిగా చేంతాడంత జలపాతాలు వరుసగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని అనంత జలపాతాలుగా పిలుస్తారు స్థానికులు. మూకునూరు గుట్టలో దాగిన ఈ అనంత జలపాతాలు ఈ గుట్టలపై నివసించే ఆదివాసులకు మాత్రమే పరిచయం. మండల కేంద్రమైన వెంకటాపురం వాసులకు కూడా వీటి గురించి అంతగా తెలియదు. మూడొందల అడుగుల ఎత్తైన మూకునూరు గుట్టల మీద నుంచి వాగు కిందకు దిగే వరకు ఎన్నోసార్లు జలపాతంగా అవతారం ఎత్తుతుంది. అందుకే ఈ గుట్టల్లో అసంఖ్యాకంగా వాటర్ ఫాల్స్ అబ్బురుపరుస్తున్నాయి. ఈ అపురూప అందాల గురించి బాహ్య ప్రపంచానికి తెలియకపోవటమే బాధాకరం.